అండి, వెల్కమ్ ద సాన్వి ట్యాక్స్. మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఈరోజు సాన్వి టాక్స్లో అయితే బీరకాయ పచ్చడి ఎలా చేయబోతున్నానో మీ అందరికీ చెప్పబోతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే బీరకాయ పచ్చడి కోసం నేనైతే బీరకాయ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. ఒక 3 వంకాయలు అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా, ఒక టమాటో తీసుకున్నాను, కొత్తిమీర, ఇంకేంటంటే నాకు 1/2 కేజీ బీరకాయలు ఇవి. అయితే వీటికి అయితే నేను ఒక 11 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. మీకు రుచికి ఎంత సరిపోతాయో పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మీరు అంత మిరపకాయలు అయితే తీసుకోండి. అయితే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకున్నాను. అదేంటి నలుపు కలర్లో ఉందంటే అది కొంచెం పాత చింతపండు, అందుకనేసి అది నలుపు కలర్లో ఉంది. అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ముందైతే ఒక బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని అందులో అయితే నేను ఒక 5 పావుల వరకే నూనె పోసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత పోసుకోండి. మీరైతే ఆయిల్ పోసిన తర్వాత అది హీట్ అయ్యేంత వరకు హీట్ అయిన తర్వాత అప్పుడైతే మనం అందులో హీట్ అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే అందులో వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నా ఏం కాదండి, నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవడమే ఎందుకంటే మనం ఆయిల్లో వేయడం వల్ల అవి మంచిగా ఉడుకుతాయి. ఉడకడం పెద్దగా ఉంటే ఏంటంటే అవి సరిగ్గా ఉడకవు. అందుకనేసి చిన్న మామూలుగా మీడియం సైజ్ కట్ చేసుకున్న సరిపోతాయి. అయితే నేను కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకొని ఆయిల్లో వేయింపేసుకోవాలి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చూడండి. అవన్నీ అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక 20 నిమిషాలు అయితే పడుతుందండి బీరకాయ పచ్చడి కావాలి అంటే. కానీ బాగుంటుందండి. మనం ఎప్పుడు రొటీన్గా బీరకాయ పప్పు, బీరకాయ ఫ్రై, బీరకాయ టమాటో చేయడం కంటే అప్పుడప్పుడు బీరకాయ పచ్చడి చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. మనకి టేస్ట్ కూడా చాలా వస్తుంది అన్నంలోకి. ఏంటంటే ఇందులో మనకి ఇంట్లో ఇంకేమైనా కూరగాయలు, దొండకాయ, వంకాయ ఇంకేమైనా ఉంటే కూడా ఈ పచ్చడి చేసేటప్పుడు ఇప్పుడు బీరకాయలు వేసేటప్పుడే అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అయితే నేను ఒక చిన్న క్లిప్ చేయడం మర్చిపోయానండి. ఇవన్నీ ఒక బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆ బాండీలోనివి అన్నీ చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసేటప్పుడు అందులో అయితే జీలకర్ర, ఇప్పుడైతే మధ్యలోనే టమాటా కూడా వేసుకోవాలండి. మనం కట్ చేసి వేసుకోవచ్చు, కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కట్ చేయకుండానే వేస్తాను టమాటా. ఈ చింతపండు ఏంటంటే కొంచెం నీళ్ళల్లో పెట్టి నానబెట్టుకోవాలి, లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు. ఏంటంటే మనకు కొంచెం ఆయిల్ తక్కువైనప్పుడు బీరకాయ అనేది అడుగంటకుండా ఉండడానికి ఆ చింతపండు రసం అనేది మధ్యలో పోయడం వల్ల బీరకాయ అనేది అడుగంటకుండా ఉంటుంది అనేసి వాటర్లో నానేసుకున్నాను నేను. చింతపండును కూడా మనం అందులో బీరకాయ ముక్కలలో వేసుకొని కొంచెం అందులో చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలి. అడుగంటకుండా పోసుకున్నానండి నేను. అది మీ ఇష్టం, పోసుకోకపోవడం. కానీ పోసుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. కొంచెం పులుపు అనే టేస్ట్ కూడా టమాటాతో పాటు ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇందాక చెప్పడం మధ్యలో ఆగిపోయాను కదా, నేను ఒక చిన్న క్లిప్ మిస్ చేశాను. ఏంటంటే ఇవన్నీ వేగాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు పెట్టకపోవడం అనేది మీ ఇష్టం. నేనైతే పెట్టను, ఎందుకంటే అన్ని ఆయిల్లోనే వేయించేసుకున్నాను కాబట్టి. అంతేనండి, ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. థ్యాంక్ యూ వాచింగ్.